లిక్కర్ కుంభకోణం జరగలేదు. చంద్రబాబు పీఏపై నమోదైన ఆదాయ పన్ను కేసుపై దృష్టి సారించాలి. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి లిక్కర్ కుంభకోణం జరగలేదని, అయినప్పటికీ టీడీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా అభూత కల్పనలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లు 2025పై జరిగిన చర్చలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిన టీడీపీ ఎంపీ లోక్సభలో అసత్యాలు మాట్లాడారని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు వాస్తవాలు గ్రహించాలని కోరారు. దేశంలో ఆదాయ పన్నుకు సంబంధించి పెండింగ్లో ఉన్న లక్షలాది కేసులను వీలైన త్వరగా పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరారు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు పీఏ అయిన సాయి శ్రీనివాస్ గతంలో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా నకిలీ ఇన్వాయిస్ బిల్లులను తయారు చేసి సుమారు 2,000 కోట్లు పన్ను ఎగవేశారని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబుకు ఆదాయ పన్ను విభాగం సెంట్రల్ సర్కిల్ 2 నోటీసులు ఇచ్చిందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే అప్పట్లో సాయి శ్రీనివాస్ విదేశాలకు పారిపోయి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే భారత్కి తిరిగి వచ్చారని వివరించారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని కోరారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే